అని మనస్సులో నిలబెట్టుకుని ప్రార్థన చెయ్యాలో శంకర భగవత్పాదులు మన యందున్నటువంటి అపార కృపా విశేషంతో దాన్ని మనకి ఆవిష్కరించినటువంటి విధానం గురించి మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. ఇవాల్టి రోజున ఒక ముఖ్యమైనటువంటి శ్లోకాన్ని ప్రతిపాదిస్తాను. ఎందుకని ఆ మాట అంటున్నానంటే, మీతో నేను ఒక మాట చెప్పి ఉన్నాను. స్త్రీ స్వరూపంగా దేవతారాధనము చేసినప్పుడు కేశాది పాదాది పర్యంతం చేస్తారు అని. అంటే అమ్మవారి యొక్క తలని ముందు దర్శనం చేసి అక్కడ నుంచి క్రిందికి వచ్చి పాదాల వరకు దర్శనం చెయ్యాలి. అది ఉపాసనా విధానం. అప్పుడు మీకు వెంటనే ఒక అనుమానం వస్తుంది. ఏమండి మీరు అలా అంటున్నారు కదా, మరి వ్యాసుడు కూడా లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఇచ్చారు కదా. లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా వ్యాస భగవానుడు అమ్మవారిని శిరస్సు మొదలుకొని పాదముల వరకే వర్ణించారు. కానీ మొట్టమొదట ఏది వర్ణించారు? భుజ్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. ముందు తల చెప్పారా, బాహువులు చెప్పారా? బాహువులు చెప్పారు. బాహువులు చెప్పడంలో కూడా చిత్రం ఏమిటి? పోనీ బాహువులు చెప్పి ఊరుకున్నారా? రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్యబ్రహ్మాండ మండల అని చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ అన్నారు. ముందు చేతులు చెప్పి, చేతులలో ఉన్న ఆయుధాలు చెప్పి, ఆ తర్వాత వచ్చినటువంటి కాంతి చెప్పి, అప్పుడు తల చెప్పారు. అలా ఎందుకు అసలు ఆ తల గురించి చెప్పే ముందు చేతులు చెప్పి తల చెప్పడం ఏమిటి? మరి అవతల ఉపాసనా విధానంలో మనం ఏమంటున్నాం? కేశాది పాదాది పర్యంతం చెయ్యాలంటున్నాం. మరి అలా చెయ్యవలసి వచ్చినప్పుడు ముందు తల చెప్పాలి కదా. అలా చెప్పలేదే, బాహువులు చెప్తున్నారు. శంకరులు కూడా సౌందర్యలహరిలో ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం అన్నారు. ఇలా మార్చి చెప్పడం వెనకాతల ఏదైనా రహస్యం ఉందా, లేకపోతే అది మామూలుగా సామాన్యంగా చెప్పేసిందేనా? వ్యాస భగవానుడంతటి మహాపురుషుడు ఏదో లేకుండా అది చెయ్యరు. కానీ ఆ విషయం ప్రస్తావన చెయ్యరు. చెయ్యకుండా అలా చెప్పారు. ఎందుకు అలా చెప్పడం? మీరు ఎవరినో ఒకరిని అడిగి దానికి సంబంధించిన రహస్యాన్ని తెలుసుకోవాలని దాన్ని అలా నిక్షిప్తం చేశారు. అందులో మీరు అమ్మవారి దర్శనం జరగాలి అంటే మీరు మొట్టమొదట చెయ్యవలసింది అమ్మవారి చేతులలో ఉండేటటువంటి ఆయుధాల్ని చూడాలి. అందుకే నిన్నటి రోజున చెప్పాను, రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ముందసలు అమ్మవారి దర్శనం కోసం మీ మనస్సు నిలబడాలి అంటే మనస్సు లోపల ఉండేటటువంటి అపారమైన రాగద్వేషములు, క్రోధము, ఈ రెండు తగ్గాలి. రాగము ద్వేషము ఈ రెండు ఒకే భావన. ఒక వస్తువుని చూసినప్పుడు మీకు అపారమైన ప్రేమ కలిగిందనుకోండి, రాగం. ఆ వస్తువు పట్ల ద్వేషం కలిగిందనుకోండి, రెండు ఒకదానికొకటి వ్యతిరిక్తాలంతే, అది ద్వేషం. ద్వేషాన్ని దేంతో చెప్పారు? క్రోధాకారాంకుశోజ్వల. అది అంకుశం ఎలా పొడుస్తూ ఉంటుందో ఏనుగు యొక్క కుంభస్థలం మీద, అలా మీ క్రోధం మిమ్మల్ని పొడిచేస్తూ ఉంటుంది. అది మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. మనస్సుని తూట్లు పొడిచేసి మీరు ఎవరి మీద శత్రుత్వం పెట్టుకుని ఎవరి మీద క్రోధంతో ఉన్నారో ఆ వ్యక్తి మీ ఎదట ఉండడు. కానీ మీరు లోపల 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 వాడిని తలుచుకుని ఆ క్రోధంతో రగిలిపోతుంటారు. ఆ రగిలిపోవడంలో ఏమైపోతుంది? మీ ఉపాసన భ్రష్టు పడుతుంది. మీరు మంచి విషయాలు మర్చిపోతారు. మీరు ఉద్వేగమునకు లోనవుతారు. మీరు ఎక్కువ తీవ్రంగా ఊపిరి తీస్తారు. ఆ ఊపిరిలు తీయడంలో అమ్మవారికి మరాళి మందగమన మహాలావణ్య సేవదిహి అని పేరు. పరమేశ్వరుడు ఆయుర్దాయాన్ని ఊపిరిల లెక్కలో ఇస్తాడు. ఇన్ని ఊపిరిలు అని ఉంటాయి. మీరు ఎప్పుడైతే క్రోధమునకు లోనయ్యారో ఆవేశంలో ఎక్కువ ఊపిరిలు తీస్తారు. చురుకు చురుగ్గా ఊపిరిలు తీయడంలో మీ జీవితాన్ని మీరే తగ్గించేసుకుంటారు. అందుకని ఆ క్రోధాన్ని మార్చాలి. ఇప్పుడు అమ్మ మార్చి ఏం చేస్తుంది? అమ్మవారి ఆయుధం వంక చూశారనుకోండి, కోపము మీది కోపము. అంటే ఏమిటి కోపం? నాకు ఈ కోపం ఉండకూడదు, నాకేముండాలి? నాకు ప్రశాంతత ఉండాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఈ కోపం నాకు అని కోపము మీది కోపము, రాగద్వేషముల మీద ద్వేషము. నాకు ఎందుకు ఈ ఆశ, నాకు ఎందుకు ఈ ద్వేషం? కలిసి వస్తే సంతోషమా, కలిసి రాకపోతే ద్వేషమా? ఇదంతా మనస్సాడుతున్న నాటకం కాదు అని తెలుసుకోగానే మీరు ఎక్కడికి వెళ్ళారు? మనోరూపేక్షుకోదండ. ఈ విషయం తెలిసిందనుకోండి, ఇప్పుడు ఆ మనస్సు దేని మీద ఆధారపడింది? పంచతన్మాత్ర సాయక, 5 ఇంద్రియాల మీద ఆధారపడింది. ఇప్పుడు ఈ మనస్సుని నిగ్రహించడానికి ఏం చేస్తారు? ఈ 5 ఇంద్రియాలని తీసుకెళ్లి అమ్మవారి పాదాల దగ్గర పెట్టేస్తారు. పెట్టేసి
ఇప్పటి వరకు బయట ప్రపంచంలో ఉన్న వస్తువుల్ని చూసి సంతోషించడానికి అలవాటు పడినటువంటి కన్నులు అమ్మవారి దర్శనం చేసి సంతోషించడంలో నిమగ్నం అవుతాయి. ఇప్పటి వరకు బయట పదార్థములనన్నింటినీ తిని సంతోషించినటువంటి నాలుక అమ్మవారి ప్రసాదాన్ని నోట్లో వేసుకోవడంలో సంతోషిస్తుంది. ఇప్పటి వరకు బయట ప్రపంచాలన్నింటినీ ఆఘ్రానించి సంతోషించినటువంటి మనస్సు అమ్మవారి పాదముల మీద ఉన్న ఒక పుష్పము యొక్క సౌరభాన్ని వాసన చూడడంలో సంతోషిస్తుంది. ఇలా ఇంద్రియములన్నీ అమ్మవారి వైపుకి తిరుగుతాయి. అమ్మవారి వైపుకి తిరగగానే మీకు ఏది దర్శనం అవ్వాలి? అపారమైనటువంటి కాంతి. లలితా సహస్రంలో అయితే ఎందుకని అమ్మవారు ఆవిర్భవిస్తోంది హోమగుండంలోంచి, ఆవిడొచ్చే ముందే పెద్ద కాంతి వచ్చింది. కాంతి తర్వాత ఏది కనపడింది? చంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. చంపక, అశోక, సౌగంధిక మొదలైనటువంటి పుష్పములతో అలంకారము చేయబడినటువంటి అమ్మవారి యొక్క కబరీబంధము దర్శనమవుతుంది. కబరీబంధం అంటే జుత్తు ముడి. ఇప్పుడు మీరు ఒకటి జాగ్రత్తగా ఆలోచించండి. మీకు లలితా సహస్రనామ స్తోత్రం ఇవ్వడంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే మీ మనస్సు ఆ స్తోత్రమునందు నిలబడాలి. నిజంగా మీరు లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదవడంలో నిష్ణాతులు అనుకోండి, మీ మనస్సు ఎక్కడో అక్కడ 1000 నామాల్లో ఒక నామం దగ్గర నిలబడడానికి అలవాటు పడింది అనుకోండి. అలవాటు పడితే మీకు ఎంత నోటికి వచ్చినా సరే పుస్తకం లేకుండా మీరు ఆ స్తోత్రాన్ని చదవలేరు. నేను ఎందుకంటున్నాను ఈ మాట? చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. ఏది దాన్ని దర్శనం చేయండి. ఇలా ఉంటుంది అమ్మవారి కబరీబంధం అని మీరు చూస్తే కదా చెప్పాలి. మీలో ఎవరైనా, మీరు కాదు నేను కాని, అమ్మవారి కబరీబంధం చూడడం కుదురుతుందా? అమ్మవారికి మీరు ఎదట నిలబడి నమస్కారం చేస్తారు. అందులో పరాశక్తి స్వరూపానికి ఇలా నిలబడి కూడా నమస్కారం చెయ్యం, ఇలా నిలబడి నమస్కారం చేస్తాం. చేసినప్పుడు అమ్మవారి ఎదురుగుండా ఉన్నటువంటి రూపాన్ని మీరు దర్శిస్తారు, కానీ అమ్మవారి వెనుకకు వెడితే తప్ప అసలు మీకు కబరీబంధం కనపడదు. ఆ కబరీబంధం కూడా పుష్పాలతో అలంకారం చెయ్యబడి కిరీటంలో కొంత భాగం వెళ్ళిపోయి ఉంటుంది. ఉన్నప్పుడు మీరు ఆ కబరీబంధాన్ని ఎలా చూస్తారు? మీకు ఈ అనుమానం వచ్చిందనుకోండి, అక్కడ చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అని చదివారు. ఇది మానసికంగా దర్శనం అవ్వడానికి ఇంతకు ముందు ఈ దర్శనం కాలేదే, ఎక్కడ చూడలేదే అని మీకు అనుమానం వస్తే మీ స్తోత్రం ముందుకు వెళ్ళిపోవచ్చా? టక్కన ఆగుతుంది. ఎందుకని? మీ మనస్సు దాని మీద విషయం మీదకి వెళ్ళిపోయింది. మనస్సు అటు వెళ్ళిపోయింది కాబట్టి జ్ఞాపకం రాదు తర్వాతి నామం. ఆగిపోయి చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ, చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అని అదే నామం చెప్తూ అమ్మవారి కబరీబంధం ఎలా కనపడుతుంది? నేను త్రిపుర సుందర అమ్మవారి గుడికి వెళ్ళాను, అమ్మవారి గుళ్ళో అమ్మవారి ఎదురుగుండా నిలబడ్డాను. అమ్మవారి యొక్క ముఖం ఇలా చంద్రబింబంలా ఉంటుంది, అమ్మ కొంచెం ఇలా ముందుకి వంగినట్టుగా ఉంటుంది. కుచాభ్యాం ఆనమ్రం కుటిలశిశి చూడాలమకుటం అని కిరీటంలో చంద్రవంక ఉంటుంది. మెడలో పెద్ద పుష్పహారాలు ఉంటాయి. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర అని పెద్ద మంగళసూత్రం ఉంటుంది. పట్టు పుట్టం కట్టుకుంటుంది, పద్మాసనం వేసుకుంటుంది. ఆ కింద పెట్టినటువంటి పాదముల వంటి వాటి దగ్గర, శ్రీచక్రం దగ్గర కుంకుమ అర్చన చేసేసి ఉంటుంది. బాహువులు కనపడతాయి. అమ్మవారి వెనక కబరీబంధం నేను ఇప్పుడు చూడలేదే, అందులో పుష్పమాల నేను చూడలేదే, మరి ఎలా చూడడం కుదురుతుంది? అలా పువ్వులతో కబరీబంధం ఉంటుందని ఇందులో చెప్తున్నారే అని మీకు ఇన్ని ఆలోచనలు వచ్చాయనుకోండి, చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచాకురు విందమణిశ్రేణీ కనత్కోటి ఇరమండిత. అసలు ఆ కబరీబంధం మీద కిరీటం మీకు కనపడిందా? ఆ కిరీటం పక్కన పెడితే కదా కబరీబంధం కనపడితే తర్వాత మళ్ళీ కిరీటం పెట్టి మీరు చూసేది. ఇదే చూడని వారు మీరు అదెక్కడ చూశారు? మరి మీరు చూడడానికి అవకాశం లేని విషయాన్ని ముందెత్తుకున్నారు వ్యాసుల వారు. అసలు అక్కడ రహస్యం అంతా ఉంది. అందుకని అబ్బాయి, అది ఈ కంటితో చూసేది కాదు. విగ్రహం అయినా సరే వెనక్కి వెడితే నీకు కబరీబంధం కనపడుతుంది. త్రిపుర సుందర అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి, అయ్యా ఓసారి అమ్మవారి విగ్రహం వెనకాతలకు ఎడతానండి అని మీరంటే పంపుతారా? పంపరు. మరి మీరు ఎప్పుడు చూస్తారు? ఇంకా అందుకే దర్పణ దర్శనము అని ఒకటి చేయిస్తూ ఉంటారు. సరే, అది పక్కన పెట్టండి. ఇది మీరు ధ్యానము చేత మాత్రమే అనుభవించవలే. అందుకని ఆ నామం ఏమిటి? ఆ నామము బాహ్యమునందు దర్శనీయము కాదు. మీరెవ్వరూ బెంగ పెట్టుకోకండి. ఎందుకంటే ఇవాళ ఒక రహస్యం ఉంది. అమ్మవారి నామంలో అమ్మవారి కబరీబంధానికి ఉన్న మొట్టమొదటి లక్షణం ఏమిటో తెలుసా అండి? ఘనం, నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అమ్మవారి యొక్క కబరీబంధం.
అందుకని అవన్నీ వచ్చి అదంతా అమ్మవారి యొక్క కబరీబంధ దర్శనం. అందుకని అది కురిసిన శ్లక్షణం జిగురు జిగురుగా అలాగే ఉంటుంది. అమ్మవారిది ఆ నూనె రాసి మిరిసిపోతున్నట్టుగా ఉంటుంది. అందుకని ఇవాళ నల్ల మబ్బులు వచ్చాయి. ఒకవేళ అవి కురిసినా మనం బెంగపెట్టుకోకర్లేదు. ఒకసారి అలా పైకి చూస్తే కబరీబంధ దర్శనం అయిపోయినట్టే. చేసేసి మనం లోపలికి వెళ్ళి కూర్చుంటాం. అమ్మ మనకి ఇక్కడే మళ్ళీ వేరే ఏర్పాటు చేసింది. పిల్లలు ఎక్కడ తడిసిపోతారో అని అమ్మకి బెంగ. అందుకని ఇక్కడే గొడుగట్టు కూర్చుంది అమ్మ. మనం ఆ గొడుగు కిందకి వెళ్ళిపోతాం. ఏం బెంగలేదు మనకి. అందుకని ఇదిగో ఈ రహస్యాన్ని చెప్పడానికి ఇప్పుడు మీకు ఈ దర్శనం ఎలా అవుతుంది? కేవల ధ్యానము వలన. అలా ధ్యానం చేసి అమ్మవారి కబరీబంధాన్ని చూశారనుకోండి, ఏమవుతుంది? మీరు సాధారణంగా స్త్రీ యొక్క కేశపాశాన్ని చూశారనుకోండి, నేను ఇలా అన్నాను అని మీరు అనుకోకండి. వేదిక మీద కూర్చుని కోటేశ్వరారు ఇలా అన్నారేంటి అని అనుకోకండి. నేను తేడా చెప్పడానికి చెప్పానంతే. ఒక స్త్రీ కేశపాశమును చూస్తే పురుషుడికి వ్యామోహం కలుగుతుంది. అమ్మవారి యొక్క కేశపాశములతో కూడిన కబరీబంధాన్ని చూస్తే ఏం కలగాలి? మరి కబరీబంధం మీద ఎందుకంత దృష్టి పెట్టి ఆ నామాన్ని మొట్టమొదటే దర్శనం చేయించినట్టు అంటే, అసలు మీరు ముందు మీలో ఉన్నటువంటి రాగద్వేషాల్ని, మీలో ఉండేటటువంటి క్రోధాన్ని, మీలో ఉన్న ఇంద్రియాల్ని, మీ మనస్సుని తిప్పి అమ్మవారి పాదముల దగ్గర పెడితే తప్ప, భక్తితో నిలబడితే తప్ప మీకసలు కబరీబంధ దర్శనం అవదు. కబరీబంధ దర్శనము అవనంత కాలము అజ్ఞానము పోనట్టే. అజ్ఞానము పోనప్పుడు లలితా సహస్రంలో మిగిలినవి చదివినా మీకు దర్శనము కానట్టే. ఎందుకని? ఈ రహస్యాన్ని శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో విప్పారు. ఎలా విప్పుతారో చూడండి దాని అందం. ఇది శంకరుల యొక్క ప్రజ్ఞంటే, ఇది వ్యాసుల యొక్క ప్రజ్ఞంటే. అందుకని ఆ వ్యాసుడు ఆ లలితా సహస్రంలో ఇచ్చిన నామంలో ఉన్న గుంభనమైన రహస్యాన్ని పుణికిపుచ్చుకుని శంకరులు సౌందర్యలహరిలో అంటారు, ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినా. ఎంత అద్భుతమైన శ్లోకం అంటే, ఈ శ్లోకాన్ని ప్రతిరోజు మీరొక్కసారి జ్ఞాపకం చేసుకుని మానసికంగా శంకరాచార్యుల వారు చెప్పినటువంటి శ్లోకార్థాన్ని లోపల మననం చేస్తే దాని ప్రభావం చేత మీకు తెలియకుండా మీ అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. శంకరులు మొట్టమొదటే ప్రయోగించేశారు. వ్యాసులు చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ అని వదిలేశారు. శంకరులు అన్నారు ధునోతుధ్వాంతం నః. ఆయన యొక్క జగత్తు మీద ఆయనకున్న కృప చూడండి, అందుకుని వారు జగదాచార్యులయ్యారు. అజ్ఞానం శంకరాచార్యుల వారికి ఉందా అండి? శంకరులు రాశీభూతమైనటువంటి జ్ఞానము, రాశీభూతమైనటువంటి జ్ఞానమైన శంకరులు, అందున శంకరులు నడిచి వచ్చినటువంటి అమ్మవారి స్వరూపం. ఎందుకని? పార్వతీ పరమేశ్వరుల ఇద్దరిలో పరమశివుడు నిర్గుణ బ్రహ్మమై ఉన్నప్పుడు ఆయన అసలు కదలడం. అమ్మవారితో కలిసి అమ్మవారు కదలిక తీసుకొస్తే కదులుతాడు. కదులుతున్న శంకరులంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క కూడిన స్వరూపం అది. అటువంటి శంకరులకి అజ్ఞానం ఉంటుందా? ఉండదు. కానీ నహ అంటారు, మాకు అమ్మా ధునోతుధ్వాంతం చెదరగొట్టేయమ్మా అన్నారు. దేన్ని? అజ్ఞానమనేటటువంటి చీకటిని తొలగొట్టాలి. నువ్వు ఎలా తొలగొట్టాలి? ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం. నల్ల కలువల తండమును ఒకదాన్ని ఊహించమన్నారు. అంటే మీరు ఏ రైల్లోన్నా వెడుతున్నప్పుడు సాధారణంగా ఇలాంటి సన్నివేశాలు కనిపిస్తాయి. ఒకనాడు ఈ పట్టణానికి కోకనదము అని పేరుట, ఎర్ర తామర పూలతో నిండిపోయి ఉండేది కాబట్టి ఎక్కడ చూసినా. ఇవాళ అలా ఎక్కడా కనపడదు మీకు. అందుకని నల్ల కలువల తండం ఒకటి ఉందనుకోండి, అంటే మీరు ఈ ఒడ్డున నిలబడితే ఒక పెద్ద చెరువును ఒకదాన్ని ఊహించండి. ఆ చెరువులో ఎప్పుడైనా మీరు సామర్లకోట నుంచి కాకినాడ వస్తుంటే కాలవ నీటిలో గుర్రపు డెక్క మొక్క అని పెరిగిపోతుంది. పెరిగిపోతే ఇంకా కాలవ కనపడదు మీకు, గుర్రపు డెక్క మొక్కే నిండిపోతుంది. తెలియనివాడు ఇవన్నీ మొక్కలే, కింద నీళ్లు లేవనుకుంటాడు. అలా మీరు ఇక్కడి నుంచి చూస్తే మీ కంటికి కనపడినంత దూరాన్ని ఒక పెద్ద సరోవరాన్ని ఊహించండి. ఆ సరోవరం నిండా ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని రేకుల్లో ఒకటి రేకులు పెట్టేసుకుని అరవిరిసిపోయాయి అనుకోండి నల్ల కలువలు.
ఇక్కడి నుంచి మీరు నిలబడి చూస్తే అన్ని నల్ల కలువలే. అలా చెరువంతా కనుచూపు ఇటు తిప్పి చూసినా అటు తిప్పి చూసినా నల్ల కలువలతో నిండిపోయి ఉందనుకోండో సరోవరం. అసలు ఆ నల్లటి కలువల్ని చూసేటప్పటికీ మీ కంటికి చల్లతనం కలుగుతుంది. ఎందుకని? ఆ నల్ల కలువకున్నటువంటి శక్తి అటువంటిది. ఇప్పటి వరకు మీ కన్ను రాగద్వేషములకు అలవాటు పడిపోయింది. ఇలా చూడగానే ఒకసారి ప్రీతి, ఒకసారి అప్రీతి, దీనికి అలవాటు పడింది ఈ కన్ను. ఈ కన్ను అమ్మవారి యొక్క జుట్టుని చూసేటప్పటికీ ఆ జుట్టు ఎలా ఉంటుందిట, అది పెద్ద నల్ల కలువల తండంలా ఉంటుందిట. అన్ని నల్ల కలువలు విరబూసేస్తే ఎలా ఉంటుందో అలా ఉందమ్మా నీ జుట్టు. అటువంటి జుట్టుని నేను చూస్తున్నాను. అయితే జుట్టు అనేటప్పటికీ మనకొక అనుమానం వస్తుంది. అమ్మవారు చాలా పెద్ద అమ్మ కదండి. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, తన్నులు నమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ, దుర్గమాయమ్మ, కృపాప్తినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లని కదా పోతన గారు అన్నారు. వ్యాస భగవానుడు లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారిని పూర్వజ అని పిలిచాడమ్మ, అన్నింటికన్నా ముందు పుట్టిందానివి అన్నారు. మరి అంత పెద్దది కదా అమ్మ, అంత పెద్దది కాబట్టి అమ్మ జుత్తు ఈ పాటికి తెల్లబడిపోయి ఉంటుంది కదా. అందుకని అమ్మ జుత్తు తెల్లగా ఉండాలి. కానీ మనకు వచ్చే వెంటనే అనుమానం ఎందుకని? మనం ఏది ఆలోచించినా ఇతపూర్వం మన మనస్సుకుండేటటువంటి అనుభవంతోనే మనస్సు ఆలోచిస్తుంది. అందుకని వెంటనే అంటుంది, నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశ్వరులన్ అని కదా రుక్మిణీదేవి అంది. అంత సనాతనులైన ఉమామహేశ్వరులకి అమ్మవారి జుత్తు ఇప్పుడు నల్లగా ఉంటుందా? తెల్లగా అయిపోతుంది, పండు ముత్తైదులాగా. మరి అదేమిటండి శంకరాచార్యులు వారు నల్ల కలువల తండల్లా అంత నల్లటి జుత్తు ఉందంటారు. అలా ఎలా ఉంటుంది అమ్మవారికి? మీ మనస్సు వెంటనే ప్రశ్న వెయ్యాలి. ఈ ప్రశ్న వేసిందనుకోండి, మీ మనస్సు అందులో నిలబడుతోందని గుర్తు. ఆ నిలబెట్టడానికి శంకరులు ఎంత ప్రయత్నం చేస్తున్నారో చూడండి. ధునోతుధ్వాంతం స్థులిత దళితేందీవరవనం. అమ్మా నల్ల కలువల తండం లాంటి జుత్తు. ఏంటి నల్లగా ఉండడం ఏమిటండి మరి అంటే, అమ్మవారు సాక్షాత్తుగా పరాశక్తి స్వరూపం ఆ తల్లి. ఆ తల్లి మనలా కాలగతికి లొంగిపోయేటటువంటి స్వభావం ఉన్నది కాదు ఆవిడ. అందుకే ఆవిడ ఆ ఇద్దరిని సూర్యచంద్రులు ఇద్దరిని తపనోడుపమండల వాళ్ళిద్దరిని చెవులకి ఆభరణముల కింద ధరిస్తుంది. సూర్యచంద్రులిద్దరూ అమ్మవారి చెవులకి ఆభరణములైతే మనందరం దేని వల్ల పడిపోతున్నాం? సూర్యుడు ఉదయించి సూర్యుడు అస్తమిస్తుంటే సమయం అయిపోతూ ఉంటుంది, రోజులు. మనం సంతోషపడిపోతూ ఉంటాం, అబ్బా సూర్యుడు ఉదయించాడు, సూర్యుడు అస్తమించాడని. కానీ సూర్యోదయ సూర్యాస్తమయాల్లో మన ఆయుర్దాయాన్ని తినేస్తాడు పరమాత్మ. తినేస్తే మన శరీరములు పడిపోతాయి. కానీ అమ్మవారు ఆ సూర్యచంద్రులిద్దరూ అమ్మవారికి ఆభరణములుగా ఉన్నారు. అందున ఈ శ్లోకం చెప్పుకునేటప్పుడు వర్షం పడడం సాక్షాత్తుగా అమ్మవారు మన తల మీద అక్షతలు కురిపించినట్టు. అందుకని సంతోషంగా బయలుదేరండి చక్కగా అందులో. ఓం మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. అందుచేత శంకరులు అన్నారు, ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం. నల్ల కలువల తండంలా ఉన్నటువంటి అమ్మవారి యొక్క జుట్టుని చూస్తే, మరి అమ్మ పూర్వజ కదా, అన్ని లోకముల కన్నా ముందు జన్మించినటువంటి, ముందు ఆవిర్భవించినటువంటి తల్లి యొక్క జుట్టు తెల్లగా ఉండాలి కదా. మరి అమ్మ జుట్టు నల్లగా ఉండడం ఏమిటి అని మనకు అనుమానం వస్తుందేమోనని. అలా అనుమానం వచ్చింది అంటే దాని నివృత్తి కోసం మీ మనస్సు కొంతసేపు అక్కడ నిలబడాలి. ఈ శ్లోకం కేవలం ధ్యానం చేత మాత్రమే మీరు అనుభవించాలి తప్ప దీన్ని వివరించడం అసలు చాలా కష్టం. ఎందుచేత అంటే మీరు ఎంత ధ్యానం చేస్తే అంత అజ్ఞానాన్ని తీసేస్తుంది అమ్మవారు. అందుకని ఎక్కువ ధ్యానం చేయించడం కోసమని ఆ నామం అలా వచ్చింది. అలా అంటే శంకరులు అన్నారు వెంటనే, అమ్మ పూర్వజ కావచ్చు, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆవిడ కన్యాకుమారి కూడా. ఆవిడ అందరిలోనూ బాలాస్వరూపము ఆవిడే, అందరిలోకి వృద్ధురాలు ఆవిడే. స్వరూపం అలా కనపడుతుంది కానీ తల్లి కాలగతికి లొంగినటువంటిది కాదు. ఆవిడ కాలాతీతురాలు. కాలమే
ఆవిడ చేత శాసింపబడుతోంది. అటువంటప్పుడు ఇంకా కాలము యొక్క పరీక్షకి లోనై ఆవిడ జుట్టు ఎందుకు తెల్లబడుతుంది? అందుకని తెల్లపడదు కనుక ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం. మొదటి ఉపమానం ఏం వేశారు? నల్లటి కలువల యొక్క తోటలా ఉందన్నారు. రెండో చరణంలోకి వచ్చేటప్పటికి మొట్టమొదట వేస్తారు ఘన అంటారు. ఘన అన్న మాట ఎవరికి వాడతారో తెలుసా అండి? కృష్ణ పరమాత్మకి వాడతారు. ఘనశ్యాముడు అంటారు. ఘన అంటే నల్లటి మబ్బు. నల్లటి మబ్బు ఒక్కటే కురుస్తుంది. కురియని మబ్బు అనుకోండి, అది ఉండి ప్రయోజనం లేదు. తెల్ల మబ్బు వస్తుంది, ఉపయోగం ఏముంది? లోకానికి ఉపయోగం ఏమి ఉండదు. తెల్ల మబ్బు వస్తుంది, వెళ్ళిపోతుంది, కురవదు. నల్ల మబ్బు ఆశలు రేపుతుంది. నల్ల మబ్బుని చూడగానే ఒక్కడికి దాహార్తి కలిగింది అనుకోండి, దాహం తీర్చుకుంటారు నీళ్లు తాగి. కానీ సమస్త జీవకోటి బతకాలనుకోండి, దేనివల్ల బతకాలి? ఒక్క మేఘం వల్ల మాత్రమే బతుకుతాడు. మేఘం వచ్చి కురిసిందా అందరి దాహార్తి తీరుతుంది, పంటలు పండుతాయి. సంధ్యావందనం చేసుకోవాలన్నా నీళ్లుండాలి. ఆ నీరు లేని రోజున ధర్మము కూడా లుప్తమైపోతుంది. అందుకని అన్నింటికీ అవసరమైనటువంటి నీటిని కురిపించగలిగినటువంటి నల్లని మేఘం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అమ్మవారి యొక్క జుత్తు. అద్దు ఆ ఘన అన్న శబ్దం వాడడంలో ఉన్న గొప్ప రహస్యం ఏమిటి? మేఘాన్ని మీరెవ్వరూ పిలవరు. ఏమండి, చాలా అవసరం మీకుందనుకోండి, మీ ఇంట్లో అటువంటి ఇష్టి జరిగితే తప్ప శుభం కలగదు అన్నారు పెద్దలు ఎవరో. ఏమంటే ఇష్టి ఎవరు చేయిస్తారండి అన్నారు. ఎక్కడో విశాఖపట్నంలో ఫలానా వారు ఉన్నారండి, వారు మంచి సిద్ధహస్తులు, వారు చేయిస్తారా ఇష్టి అన్నారు. అంటే మీరు ఏం చేస్తారు? సొమ్ముకి వెరవకుండా విశాఖపట్నం వెళ్ళి వారి పాదాలు పట్టుకుని, అయ్యా మీకు తప్పదు, మీరు మా ఇంటికి వచ్చి తప్పకుండా ఆ ఇష్టి చెయ్యాలి అని వారిని తీసుకొస్తారు. మీకు అలాగే లోకమునకు అంతటికీ కూడా తాపం పెరిగిపోయింది. తాపం ఎందుకు పెరుగుతుంది? శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్తారు ఈ రహస్యాన్ని. దళంతీ శంభో త్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాః సరజుపతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హృదభువి శివానందలహరి అంటారు. బయట వాన లేకపోతే తాపం ఎలా వస్తుందో, భగవంతుని యొక్క అనుగ్రహం కలగనంత కాలం లోపల కూడా సంసార తాపం అలా ఉంటుంది. ఈ తాపం పోవాలంటే బయట తాపం పోవడానికి నల్లమబ్బు వస్తుంది, ఇక్కడ తాపం పోవడానికి అమ్మవారి అనుగ్రహం రావాలి. ఈ అమ్మవారి అనుగ్రహం మీరు పిలిస్తే వచ్చేది కాదు, అమ్మ తనంత తాను కురిపిస్తుంది. మేఘం ఎవరు పిలిచారని వస్తుంది, పిలవకుండా మేఘం వస్తుంది. మీరు కురు అని అడగక్కర్లేదు, కురిసేస్తుంది. కురిసేసి అయ్యో మేఘమా ఇంత నీరు కురిశావా అని మీరేం కృతజ్ఞత చెప్పక్కర్లేదు. మీరు చెప్పినా చెప్పకపోయినా అమ్మయ్యా నేను కురిసేశానని మేఘం వెళ్ళిపోతుంది.